This రియల్ టైంలో conference యూజ్ will వస్తాయి, now be recorded. బట్ దే విల్ బి యూస్ఫుల్ ఇన్ సమ్ ప్రోగ్రామ్, అదేమంటారు, అసైన్మెంట్స్లో అట్లాంటి వాటిల్లో యూజ్ వస్తాయి. సో దట్ థింగ్స్ వి విల్ అండర్స్టాండ్ టుడే. So next is we are going to talk about operators. We will complete today. Right. So the operators, now up to now operators clear కదా. సో ఏమేమి ఆపరేటర్స్ నేర్చుకున్నాం మనం? అరిథమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. సో క్లియర్ విత్ ది ఐడియాస్ కదా. ఓకే. సో ఈ ఈ- ఇంకా క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏ ఆపరేటర్ ఎట్లా వాడుతున్నాము ఏంటి అనేది ఇంకా క్లారిటీ వస్తుంది అప్పుడు. సో ప్రస్తుతం అట్లీస్ట్ ఒక ఐడియా అయితే వచ్చింది కదా, ఈ ఆపరేటర్ వాడితే ఇది జరుగుతుంది, ఈ ఆపరేటర్ వాడితే ఇది జరుగుతుంది, అది అట్లాంటి ఐడియా వస్తే చాలు. ఓకే. So next we will talk about the fourth category, which is going to be bitwise operators. Okay, so bitwise operators. So bitwise operators are something similar to and or not, but they'll work on bits and mata. They'll work on bits. So they won't work on true or false, but they work on bits. What are bits? Zeros and ones. Bits means zeros and. కొంచెం mathematical things ఉంటాయి. These operators will work on bits. Bits and ఏంటమ్మా? 0 or 1. Bits means what? 0 or 1. 0 or 1. సో 0 మీద 1 పైన పనిచేసే వాటిని మనము బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటాం అనమాట. సో 0 అండ్ 1 ఏంటి సార్? జనరల్గా బిట్స్. బిట్స్ మీన్స్ బిట్, ఐ మీన్ సారీ, బైనరీ డిజిట్స్. బైనరీ డిజిట్స్. బిట్స్ మీన్స్ బైనరీ డిజిట్స్. బైనరీ అంటే రెండే ఏంటవి? 0 కానీ 1 కానీ అంతే. ఎస్. ఓకే. Now we'll directly talk about and సింబల్. సో దీన్ని మనం బిట్ వైజ్ అండ్ అంటాం. ఏమంటాము? బిట్ వైజ్ అండ్. ఓకే. దెన్ యూ విల్ హ్యావ్ ఆర్. దిస్ ఇస్ బిట్ వైజ్ ఆర్. విచ్ ఆర్ బిట్ వైజ్ ఆర్. సో బిట్ వైజ్ లాజికల్ అండ్ అంటే ఏఎండి. ఇది బిట్ వైజ్ అండ్ సింబల్ ఇది. ఓకే. అండ్ దెన్ యూ హ్యావ్ XOR. ఎక్స్క్లూజివ్ ఆర్ అంటాం. ఏమంటాం దీన్ని? ఎక్స్క్లూజివ్ ఆర్. ఓకే. అదర్వైజ్ ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది ఎప్పటికీ. దిస్ ఇస్ బిట్ వైజ్ and this is going to be bitwise OR. Okay, and this is going to be bitwise XOR. XOR అంటాము, లేకపోతే ఎక్స్క్లూజివ్ ఆర్ అని కూడా అంటాం. వాట్ వి కాల్ ఇట్? ఎక్స్క్లూజివ్ ఆర్. ఓకే. సో bitwise ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ అని అంటాం. ఏమంటాము? ఎక్స్క్లూజివ్ ఆర్. దెన్ యూ హ్యావ్ negation. Bitwise negation. Okay. Then you have left shift operator. M operator? Left shift operator. And then you have right shift operator. So left shift operator and then you have right shift operator. So bitwise and bitwise or bitwise or bit exclusive or bitwise negation, left shift operator and right shift operator. ఈ నాలుగుటిని టేబుల్లో చూపించవచ్చు, ఈ రెండింటిని మన టేబుల్లో చూపించడానికి రాదు, కాబట్టి we will see it separately. So first we will have a table. Bitwise and ఏం చేస్తామా? జస్ట్ కామన్ సెన్స్. లాజికల్ అండ్ ఏం చేసింది? రెండు ట్రూ ఉంటే ట్రూ ఇచ్చింది, లేకపోతే ఫాల్స్ ఇచ్చింది. ఇక్కడ బిట్ వైజ్ అండ్ ఏం చేస్తుంది? రెండు 1 ఉంటేనే 1 ఇస్తుంది, లేకపోతే 0 ఇస్తుంది. సో అది సింపుల్ లెక్క. ఓకే. సో గివ్ 1, గివ్
1. If both the bits are 1, both the bits are 1, otherwise 0, otherwise 0. Give 1 if both the bits are 1, otherwise 0. Next, give 1 if any of the bits are 1, otherwise 0. Right. So ikkada or and almost same, but only difference is true or false. So give 0 if both the bits are same. Just try and understand. Give 0 if both the bits are same. రెండు జీరోలు ఉంటే జీరో ఇవ్వు, రెండు వన్లు ఉంటే జీరో ఇవ్వు, రెండు డిఫరెంట్ ఉంటే 1 ఇవ్వు. ఎస్, ఓకే. నెక్స్ట్, గివ్ 1 ఫర్ 0 and 0 for 1. 1 for 0 and 0 for 1. 1 ఉన్నప్పుడు 0 ఇవ్వు, 0 ఉన్నప్పుడు 1 ఇవ్వు, ఆపోజిట్. ఓకే, then what this will do? Shifts the given operate. So shift the given bits to the left. Okay, and what about this one? Shifts the given bits to the right. So as I've told you, we cannot see this in the table, but we can see these things in the table. Okay, so for that we will draw a table. Same నిన్నట్లాగానే, కానీ ఇక్కడ ఏం తీసుకోవాలి, మనము బిట్స్ తీసుకోవాలి. బిట్ మీన్స్ ఐదర్ 0 or 1. ఫస్ట్ ఏముండొచ్చు, 2 జీరోలు, తర్వాత 0 1, తర్వాత 1 0, తర్వాత క్లియర్. ఓకే, నెక్స్ట్ b1 and b2, b1 and b2. So b1 and b2, b1 or b2. Okay, so or symbol, pipe symbol. Okay, b1 or b2, right? Next, b1, this is called, okay, sorry, XOR operation. So this is called XOR operation. So b2. Okay, next, negation of b1, negation of b1, opposite of b1. ఓకే, ఇప్పుడు చెప్పండి, అండ్ ఆపరేషన్ మీరే చెప్పండి. వై 0, బోత్ ఆర్ 0, వెరీ గుడ్. ఇక్కడ 0, వై ఒకటి 0 ఉన్నా 0నే. ఓకే, నెక్స్ట్ 0, నెక్స్ట్ వై 1, బోత్ ఆర్ 1 మీన్స్ 1. ఓకే, నెక్స్ట్ ఆర్ వై 1, ఏదో ఒకటి. ఓకే, వెరీ గుడ్, 1. నెక్స్ట్ XOR, XOR means if both are same 0, 1, both are same కాదు. ఓకే, నెక్స్ట్ 1, నెక్స్ట్ 0. ఎస్, ఓకే. నెక్స్ట్ negation of b1, opposite of b1, సింపుల్, రైట్. అయితే మరి ఇవి ఎట్లా సార్ అప్లై చేసేది ఎట్లా? మనం 0 1s అయితే ప్రోగ్రాంలో ఇవ్వము ఫర్ షూర్, అంతేనా? ప్రోగ్రాంలో 0 1లు అయితే ఇవ్వము కదా. సో వాట్ we give decimal integers. What we give? Decimal integers. Decimal integers అంటే ఏంటి? 10 20 39 49 చెప్పాను మీ బండి నంబర్లు ఇవన్నీ ఏంటి? They are decimal integers, the integers that are formed by the combination of 0 to 9. They are decimal integers. So we will provide decimal integers. For example, I am providing a is equal to 57. Let's say I'm providing what? A is equal to
57. So when I'm providing a is equal to 57, ఇప్పుడు ఎందులో కన్వర్ట్ అవ్వాలి? It has to get converted into, okay, sorry, b is equal to 75 అన్నాం. So these both have to be converted into zeros and ones. These both have to be converted into zeros and ones. Yes, sir, ఒక పని చేద్దాం. So we will take a is first answer చూద్దాం. A is equal to 57, b is equal to 75. Now a and b అంటాను నేను. What is the first thing I will say? A and b. Now tell me what is the answer? 9. So 9 ఎలా వచ్చింది? అది ఇంపార్టెంట్. How we got that 9? That is important. ఓన్లీ ఒకటి చూపిస్తాను, మిగతాన్ని మీరు చేసి చూపించాలి. ఒక నేను అండ్ మరీ చూపిస్తాను, మిగతా అన్ని మీరు చేయాలి. ఓకే, సో అది మీ హోంవర్క్. ఎస్, ఓకే. ఈజ్ దట్ క్లియర్? ఓకే, రైట్. సో నా ఏమొచ్చింది ఆన్సర్? నాకు 9 వచ్చింది. సో 9 ఎలా వచ్చింది అది ఇంపార్టెంట్ కదా. సో హౌ డిడ్ ఐ గెట్ దట్ 9? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఏం చేస్తుంది అంటే 57 ఏదైతే ఉందో ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ జీరోస్ అండ్ వన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద నంబర్ అయినా సరే సిస్టమ్ విల్ కన్వర్ట్ ఇంటూ 8 బిట్స్. System will convert into 8 bits. So what do you mean by bit? Bit is nothing but either 0 or 1. 0 or 1. So it will convert into 8 bits. It will convert into 8 bits. So 8 bits and 0, 1, 2 and so on up to 7. Minimum ఒక నంబర్ని 8 బిట్స్లోకి కన్వర్ట్ చేస్తుంది మినిమం. మ్యాక్సిమం ఇంకా అది ఇష్టం. బిట్ అంటే తెలుసా మీకు? సిస్టంలో 32 బిట్, 16 బిట్ అంటుంటారు కదా, సో అది బిట్ అంటే. ఎస్ ఆర్ నో? సో నౌ వీఆర్ సేయింగ్ దట్ మినిమం అవర్ నంబర్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ 8 బిట్. 8 బిట్. ఒక్కొక్క బిట్ ఏంటి? 0 ఆర్ 1, అట్లా 8 కాంబినేషన్స్ రావాలన్నమాట. క్లారిటీ వచ్చింది ఇక్కడ దాకా? ఓకే, నౌ we will divide it by 2. So 2 2s 4. ఇక్కడ ఎంత ఉంది? 2 8 16. How much? What is the remaining? 1. So ఒక్క నిమిషం. So 0 1 2 3 4. Okay, little bit bigger we will do it. So A we will make it 8. 0 1 2 3 4 5 6 and 7. So this is going to be A. ఇక్కడ ఏమొచ్చిందమ్మా? 1. ఆ 1 ఎక్కడ ప్లేస్ చేయాలి? హియర్. ఓకే, నెక్స్ట్ 2 14s. రిమైండర్ 0. ఆ 0 ఎక్కడ ప్లేస్ చేయాలి? 2 7s ఎక్కడ ప్లేస్ చేయాలి? ఓకే. 2 3s 1 ఎక్కడ ప్లేస్ చేయాలి? ఇక్కడ. 2 1s 1 ఇక్కడ ప్లేస్ చేయాలి. 2 0 2 0 0. వాట్ ఇస్ రిమైనింగ్? 1. సో 1 and 0. అంతేనా? ఈజ్ దట్ క్లియర్? సో 1 0 0 1 1 1 అండ్ 0. లాస్ట్కి 0 కానీ 1 కానీ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. అయితే ఇది మిగిలిపోయింది. ఇక్కడ మిగిలిపోయిన దాన్ని 0 పెట్టుకోవాలి, ఎందుకంటే ఏ ఈజ్ ఏ పాజిటివ్ నంబర్ కాబట్టి. ఏ ఈజ్ ఏ పాజిటివ్ నంబర్ కాబట్టి ఆ లాస్ట్ ఏదైతే మిగిలిందో, ఒకటి మిగిలినా సరే, 2 మిగిలినా సరే, ఎన్ని మిగిలినా సరే 0 పెట్టుకోవాలి. ఎస్, ఎస్ ఆర్ నో? ఇట్లా ఎన్ని నెంబర్స్ వరకు చేయగలుగుతాం తెలుసా? వీ కెన్ డూ ఇట్ ఫర్ 128 నంబర్స్ ఓన్లీ. ఒకవేళ పెరిగింది అనుకోండి, సపోజ్ యూ ఆర్ డూయింగ్ 560 570, అప్పుడు బిట్స్ 16 అవుతాయి. 8 ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న నెంబర్ తీసుకొని 8 వరకే చేయండి, అంతే అవసరం మనకి, ఇంకెక్కువ అవసరం ఉండదు. ఓకే, చెప్పాను కదా రియల్ టైంలో పెద్ద యూజ్ ఉండదు, బట్ ఏంటంటే ఇంటర్వ్యూ పర్పస్ అడుగుతారు ఒక్కొక్కసారి అని చెప్పడం అంతే. ఇప్పుడు నెక్స్ట్ 75. సో ఇప్పుడు 75 తీసుకోండి. 0 1 2 3
4, 5, 6, and 7. Now tell me. 75. Start. So 2, 2, 3, 6, 2 sevens 14. Okay. How much? 1. Very good. 2, 2 19s, huh? 2 18s. 1. Okay, next. 2 nines. 0. Next. 2 fours. 1. Next. 2 twos. 0. Next. 2 ones. 0. Very good. Next. 2 0 1. So 1 and 0. వచ్చేసిందా? Yes. 1 1 0 1 1 1 0 1 0 0 1 0. Is this clear? Okay. Now A and B operation. And అంటే ఏంటమ్మా చెప్పండి? And means if, and means what? If రెండు 1 అయితేనే 1, లేకపోతే 0. అంతేనా? 0 1 0 0 0 0. Clear? Okay. Now this is decimal to binary. Now you have to convert binary to decimal. మరి బైనరీ టు డెసిమల్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా? 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6, 2 to the power of 7. 2 to the power of 7 into 0. 0. Yes or no? Okay. 2 to the power of 6 into 0. 0. 2 to the power of 5 into 0. 0. 2 to the power of 4 into 0. 2 to the power of 3 into 1. 2 to the power of 3 is 8. 8 plus 1. Sorry, 8 into 1. 8. 2 to the power of 2. 0. Okay. So 2 to the power of 1 into 0. 0. 2 to the power of 0. 1 into 1. What is the answer? 8 plus 1, 9. What is the answer that you got here? 9. You understood? Clear or not? So this is the way that you are going to get the things done. ఇప్పుడు ఆర్ ఎట్లా చేస్తారు మరి? If or I'm asking you to do A or B. Tell me. ఆర్ అంటే ఏంటమ్మా? 1 1 నెక్స్ట్ 0 నెక్స్ట్ 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 1 నెక్స్ట్ 1 0. క్లాస్ ఆల్రెడీ లాగిన్లో ఉంది కదా, అంటే ఏమొస్తుంది అది? ఈ రెండు లింకులు ఉంటే ఇదే ప్రాబ్లం. Yeah, Manas. Yes, sir.
You can message me, no, in the group. Yeah, okay, sir. Okay. Good. నువ్వు హెచ్ఆర్ వాళ్ళకి కోపం వచ్చింది. Okay, okay, sir. నువ్వు గ్రూప్లో పెట్టేసాయి. Okay, sir. Okay. హెచ్ఆర్ వాళ్ళు ఫ్యూరియస్గా చూసి వెళ్ళిపోయారు నన్ను. Okay, sir. ఓకేనా, నాకు పెట్టేసే మెసేజ్ నెక్స్ట్ టైం ఇట్లాంటి ప్రాబ్లం ఏమైనా అయితే. నెక్స్ట్ టైం నుంచి గ్రూప్ లోనే పెడతా సార్. ఓకే. గ్రూప్లో పెట్టేస్తే నాకు వీళ్ళన్నా చెప్తారు, లేకపోతే నేనన్నా చూస్తాను. ఓకే, ఓకే సార్. సో సార్ మనం ఒకసారి ఏదైనా రిపీట్ ఈ 4 చేస్తారా గోడల సార్? మధ్య ఇప్పుడే జాయిన్ అయ్యాను కదా. సరే చేస్తాను. ఏదైనా మనం 4 గోడల మధ్యలోనే చూసుకుందాం, సరేనా? ఓకే, ఓకే సార్. సారీ. ఓకేనా, సరే. ఓకే, సరే. ఐ విల్ జస్ట్ టెల్ యూ. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ what? Bitwise operators. So bitwise operators అంటే ఏంటమ్మా? ఒకసారి మళ్ళీ. Bitwise operators means the operators that will work on bits. Bits అంటే ఏంటి? Either 0 or 1. ఈ 0 or 1 మీద ఆపరేట్ అవుతాయి అన్నమాట. సో 0 or 1 అంటే జస్ట్ లైక్ లాజికల్. సో లాజికల్లో మనము ఎవరితో పనిచేస్తున్నాము? అండ్ ఆర్తో పనిచేస్తాం. సారీ, ట్రూ ఫాల్స్తో పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ దేంతో పని చేయాలి? 0 కానీ 1తో కానీ పనిచేయాలి. సో ఫస్ట్ ఆపరేటర్ ఏంటమ్మా? బిట్ వైజ్ అండ్. వాట్ ఈస్ బిట్ వైజ్ అండ్ విల్ డూ? It will give 1 if both the bits are 1, otherwise 0. ఇక్కడ చూడండి, b1 0, b2 0. నేను ఏమన్నాను? b1 and b2 అన్నాను. అండ్ అంటే ఏమవుతుంది? రెండు బిట్స్ గనక 1 ఉంటే 1, లేకపోతే 0. ఈజ్ దట్ క్లియర్? ఎస్. ఓకే. అది ఆర్ అయితే రెండిట్లో ఏ ఒకటి 1 ఉన్నా 1 వస్తుంది, లేకపోతే 0. క్లియర్? యా, మానస్, క్లియర్ అప్ టు హియర్? ఓకే. సో నెక్స్ట్ Yes, sir. వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఆర్ అన్నమాట. ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏమవుతుందంటే రెండు బిట్స్ కనుక సేమ్ ఉంటే 0 ఇవ్వాలి. రెండు బిట్స్ కనుక డిఫరెంట్ ఉంటే 1 ఇవ్వాలి. రెండు బిట్స్ కనుక సేమ్ ఉంటే 0 ఇవ్వాలి. ఈజ్ దట్ క్లియర్? సో గివ్ 0 ఇఫ్ బోత్ ద బిట్స్ ఆర్ సేమ్, అదర్వైజ్ 1. గివ్ 0 ఇఫ్ బోత్ ద బిట్స్ ఆర్ సేమ్, అదర్వైజ్ 1. ఇక్కడ రెండు 0లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. రెండు 1లు ఉన్నాయి కాబట్టి 0 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 0 1 ఉంది అంటే రెండు డిఫరెంట్ కాబట్టి నాకేమొస్తుంది? 1 వస్తుంది. దిస్ ఇస్ క్లియర్? ఓకే. నెగేషన్ అంటే ఏంటి? నెగేషన్ ఆఫ్ b1 ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ ఆఫ్ b1. ఆపోజిట్ ఆఫ్ b1 ఏంటి? b1 ఒకవేళ 0 ఉంటే అది 1 రావాలి, ఒకవేళ 1 ఉంటే 0 రావాలి. ఈజ్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే. సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ఒక ఆపరేషన్కి వెళ్దాం. ఏంటది? ఏఆర్బి ఆపరేషన్. సో ఏఆర్బి ఆపరేషన్ వెళ్ళే ముందు లెట్స్ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 57, బి ఈజ్ మళ్ళీ ఒకసారి బి ఈజ్ ఈక్వల్ టు 70. సో ఇప్పుడు ఏఆర్బి అంటే ఏం జరగాలి నాకు? ఆర్ అంటే ఏంటి? బిట్స్ కంపారిజన్. సో బిట్స్ కంపారిజన్లో ఏంటి? బిట్స్ కంపారిజన్లో యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ వాల్యూ ఇంటూ బిట్స్. మినిమమ్ ఆఫ్ 8 బిట్స్ అనమాట. మినిమమ్ ఆఫ్ 8 బిట్స్. సరే 57 తీసుకుందాం. సో 57 ఏమైతే చెప్పండి? 2. మినిమమ్ ఆఫ్ 8 బిట్స్ అన్నాను నేను. సో 8 బిట్స్ అంటే వీ విల్ హ్యావ్, ఓకే, సో 8 బిట్స్ అంటే వీ విల్ హ్యావ్ వాట్? సో వీ విల్ హ్యావ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7. నా ఇది కూడా అంతే. ఓకే. సో 0, 1, 2, 3, 4, 5, 6 and 7, right? So 0, 1, 2, 3, 4, 5, 6 and 7. Is this clear? Okay. అయితే now 2 is 4. You can take two table చెప్పండి, no problem. 2 2s 4, 2 8 16. How much remains? 1. So ఇక్కడ 1 పడుతుంది. నెక్స్ట్ 2 14s 0, ఇక్కడ 0 పడుతుంది. సో 2 7s
2 7 0 కదా 0 ఓకే 2 3s 1 okay so here 1 then 2 ones how much 1 so 1 so 2 zeros 2 0 0 అంటే 1 మిగిలింది 1 so here 1 and here 0 so and here you have to put 0 ఎందుకు సార్ 0 because positive number కాబట్టి right next 75 what about 75 2 2 37 times how much remains 1 okay 2 18s how much remains 1 2 nines 0 2 fours 1 2 twos 0 2 ones 0 2 zeros 1 yes or no? So 1 and 0 ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ 0 వచ్చేసింది కాబట్టి అది పాజిటివ్ నెంబరే కాబట్టి పర్లేదు నౌ ఏ ఆర్ బి మీన్స్ if both are 1 1 if anyone is 1 1 if both are 0 0 1 1 1 1 0 right okay now we have to convert this and say in decimal లో చెప్పాలి కదా వన్స్ అండ్ జీరోస్ లో చెప్తే ఎవరికి అర్థం కాదు ఎస్ ఆర్ నో సో ఎందులో చెప్పాలి డెసిమల్ లో చెప్పాలి సో డెసిమల్ చెప్పాలంటే ఏం చేయాలి నేను 2 to the power of 0 2 to the power of 1 2 to the power of 2 2 to the power of 3 2 to the power of 4 2 to the power of 5 2 to the power of 6 2 to the power of 7 2 to the power of 7 into 0 0 2 to the power of 6 64 into 1 64 plus 2 to the power of 5 32 32 into 1 32 2 to the power of 4 16 into 1 2 to the power of 3 8 into 1 2 to the power of 2 2 to the power of 2 is 4 4 into 0 0 2 to the power of 1 2 2 into 1 2 to the power of 0 1 into 1 1 count 64 plus 32 98 123. Very good, Manas. 123. So ARB, how much are now? ARB is, according to this, it is, according to this, ARB. So ARB, how much? ARB is 123. Correct? Understood now? Okay. Now, I want you people to do A and B also, and A XOR B also. Homework. Yes, homework. Task. Homework అంటే స్కూల్ గుర్తొస్తుందా ఓకే టాస్క్ ఓకే సో టాస్క్ చేయండి సారీ అంటే మళ్ళీ సెషన్ మళ్ళీ స్టార్ట్ అయింది కదా అందుకని సో ఇట్స్ ఫ్రెష్ సెషన్ కదా అందుకని ఓకే మళ్ళీ ఒకసారి చేయండి తప్పేముంది ఓకే నెక్స్ట్ వీఆర్ లుకింగ్ ఎట్ నెగేషన్ సో నెగేషన్ ఈజ్ వెరీ ఈజీ ఎట్లా సార్ నెగేషన్ ఈజీ అంటే విల్ నాట్ డూ ఎనీ క్యాల్కులేషన్ విల్ మేక్ ఇట్ వెరీ ఈజీ సో ఎట్లాంటి చెప్పాను కదా రియల్ టైంలో ఎక్కువ పనికిరాదు ఇది మనకి ఏంటంటే ఇంటర్వ్యూ పర్పస్ కాబట్టి యూ కెన్ సింప్లీ అండర్స్టాండ్ negation A is equal to minus of A plus 1. That's it. Negation A is equal to how much? Minus of A plus 1. A ఎంత అన్నాను నేను quite last quite మీరు మాట్లాడింది నాకు వినబడద్దు మీరు మాట్లాడుకోండి తప్పలేదు కానీ నాకు వినబడద్దు బికాజ్ ఐ విల్ గెట్ డిస్టర్బ్డ్ సో నెగేషన్ ఆఫ్ 8 ఏ ఎంతమ్మా మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఏ ఎంత అన్నా నేను మైనస్ ఆఫ్ 57 ప్లస్ 1 సో హౌ మచ్ మైనస్ 50 నో నీడ్ ఆఫ్ ఎనీ క్యాల్కులేషన్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ సింప్లీ అండర్స్టాండ్ ఎస్ అర్థమైందా సో సింప్లీ వాట్ ఐ కెన్ సే negation ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ how much minus 58
minus 58. Negation of b అంటే ఎంత సార్ చెప్పండి మరి? Negation of b is minus 76. How? Minus, so in simple terms it is minus of b plus 1. Minus of b plus 1. That's it. Okay, got it? And the answer? Minus 76. Very easy. Understood now? Yes or no? So in this way you are going for the negation also. Okay, so what is this? Negation. అర్థమైందమ్మా? Yes or no? Okay, so negation, and next we will talk about the left shift and the right shift operator. Okay, so ఇప్పుడు ఏ ఎంత అన్నా నేను 57. Now tell me its equivalent binary form. 0 0 1 1 0 0 1. చెప్పండి. 0 0 1 1 0 0 1. Correct? That's it. 0 0 1 1 0 0 1. Fine. Now simple గా ఏ left shift of 2 అన్నాను అనుకోండి. Okay. Now what should happen here is, remember, there should be a left shift. There should be a left shift. Left shift అంటే ఏంటి సార్? లిటరల్ గా now this is 0 1 2 3 4 5 6 7. No? Okay, so ఇక్కడ 0 1 2 3 4 5 6, okay, 7. Okay, so so 0 1 2 3 4 5 6 array 7, right? So now left shift means this 0 should be shifted to this 2. Simple. The 0 should be shifted to 2. 0 shift అవ్వాలి, 2 లెఫ్ట్ షిఫ్ట్ అనండి, 2 అన్నాను ఇక్కడ, 2 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ అవ్వండి. సో ఇక్కడ ఏం చేయాలి? ఈ 0 బిట్ని ఎక్కడ తీసుకురావాలి? 2. అంటే ఇక్కడ ఏం రావాలి? 1. నెక్స్ట్ సేమ్ కంటిన్యూ. 0 నెక్స్ట్ 0 నెక్స్ట్ 1 నెక్స్ట్ 1 నెక్స్ట్ 1. మరి ఇంకా ఈ రెండు ఉన్నాయి కదా సార్, దే షుడ్ బి గోయింగ్ ఇంటూ 8 and 9. దే షుడ్ బి గోయింగ్ ఇంటూ, జీరోస్ ఉన్నా సరే వన్స్ ఉన్నా సరే షిఫ్ట్ అవ్వాల్సిందే. ఐ క్లియర్? సో అంటే మనం ఏం చేస్తున్నాం అంటే వాల్యూని పెంచుతున్నాము. ఎస్, మరి ఇక్కడ రెండు కంపార్ట్మెంట్ మిగిలిపోయినాయి కదా సార్, దట్ యూ కెన్ ప్లేస్ 0. దట్ యూ కెన్ ప్లేస్ 0. దట్స్ ఇట్. ఇస్ దిస్ క్లియర్? ఎస్ ఆర్ నో? అండర్స్టాండింగ్ మై పాయింట్? ఎస్. అట్లా 3 అనొచ్చు, 4 అనొచ్చు, 5 అనొచ్చు. 4 అన్నప్పుడు ఏమవుతుంది? 8 9 10 11. 6 అన్నప్పుడు అట్లా పెరిగిపోవచ్చు, నో ప్రాబ్లం. సో అది ప్రెసిషన్ ఇంక్రీజింగ్ అంటాం దాన్ని. ఈజ్ మై పాయింట్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో ఎక్కడ నుంచి షిఫ్టింగ్ స్టార్ట్ అయింది? 0 నుంచి 2 దాకా. ఓకే, నౌ జీరోస్ని కౌంట్ చేయొద్దు. 2 to the power of 2, 2 to the power of 5, 2 to the power of 6, 2 to the power of 7. 2 to the power of 7 how much? 128. 2 to the power of 6 how much? 2 to the power of 5 how much? Next, 2 to the power of 2 how much? 4. Count it. 228. Paka? Okay, 96 400. No, correct. So now I will simply say a left shift of 2. What is the answer? 228. Got it? అర్థమైందమ్మా? Okay, now same thing, we'll go for the right shift. We'll go for what? Right shift. You can work it out on different numbers. Yeah, tell me.
Sir, why to do this all calculation, sir? We are getting when we are entering the input, we are getting the output, no, sir. అవుట్పుట్ ఎలా వచ్చింది తెలుసుకోవాలి కదమ్మా. Okay. Then ఎలా అవుట్పుట్ ఎలా వచ్చిందని వచ్చింది తెలుసుకోవాలి చూపిస్తుంది. కదా, ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నాం. ఓకే ఓకే. మామూలుగా అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది అనేది మనకి చూపిస్తున్నాం. ఇట్లా అడగారు కదా సార్ ఎక్కడ కూడా నార్మల్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అనుకో, 57 ప్లస్ 75 ఈజ్ ఈక్వల్ టు యూ గెట్ సంథింగ్ లైక్ 122, అంతేనా? 122. సో ఈ 122 ఎట్లా వస్తుంది నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏ అండ్ బి ఓకే అనేసరికి మీకు ఏమొచ్చింది వాల్యూ 9 వచ్చింది. మరి 9 ఎలా వచ్చింది నేను చెప్పాలి కదా. అవునవును ఈ సార్. 9 ఎలా వచ్చింది నేను చెప్పాలి కదా. ప్లస్ అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అవునవును. బికాజ్ యూ నో ఇట్. ప్లస్ అంటే సింపుల్ అడిషన్. యా. బట్ ఈ 9 ఎలా వచ్చింది నేను చెప్పాలి కదా. ఎస్ ఆర్ నో? అవును సార్. ఓకే. చెప్పకపోతే మీకు అర్థం యా కాదు యా. కదా. అవును. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఆన్సర్ వచ్చింది సరే, అక్కడ 8 షిఫ్ట్ 8 సారీ నెగేషన్ ఆఫ్ బి అనగానే -76 వచ్చింది. ఎలా వచ్చింది మీకు తెలియాలి కదా. వద్దా, తెలియడం వద్దా, తెలియాలి కదా మానస్. అందుకనే ఎస్ కూర్చున్నాను. సార్. ఎస్ సార్. ఓకే, సో నౌ ఓకే, సో రాంగ్ రాసానా? Did I make anything wrong here? So what is that operation? 0 0 1 1 1. Okay, ఇది ఎక్స్ట్రా వచ్చినట్టు. ఓకే, సో 0 0 రైట్. సో 1 0 0 1 1 0 0 1 కరెక్ట్. ఓకే, నా ఇప్పుడు ఏమంటున్నా నేను రైట్ షిఫ్ట్ అంటున్నా. సో రైట్ షిఫ్ట్ అంటే ఏం జరగాలి? యూ హ్యావ్ టు మూవ్ టు ద రైట్. యూ హ్యావ్ టు మూవ్ టు ద రైట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ 0 1 2 3 4 5 6 and 7, right? Now what you have to do, so 7 6 5 4 3 2 1 0. So now you have to move to the right. అంటే 7 ఎక్కడికి వెళ్ళాలి? 7 should go to the 5. అంటే 0 చెప్పండి. 0 1 1 1 0. So what happened? Gone case. They are gone. 0 కన్నా ఇంకా తక్కువలో ఏముండవు, ఎక్కువలో ఉంటాయి కానీ తక్కువలో ఏముండవు అనమాట. సో దీస్ 0 and 1 ఆర్ లాస్ట్. దీస్ ఆర్ లాస్ట్ అంటే దే ఆర్ నాట్ కౌంటెడ్. మరి మిగిలిన ఏం చేయాలి సార్? 0. ఎస్, ఓకే. 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3. What is 2 to the power of 3? 8. 2 to the power of 2, 4. 2 to the power of 1, 2 to the power of 1, 2. 2 into 1, 2. How much answer? 8 plus 4, 12. 12 plus 2, 14. So a right shift of 2 is going to be 14. Clear? Yes? Understanding? So these are which operators? Bitwise operator. Ready for more homework? Okay. Right. ఎందుకు more homework అన్నాను అంటే next operators are going to be compound assignment operators. నా ఫేవరెట్ ఆపరేటర్స్. ఎందుకంటే మొత్తం హోంవర్క్ ఇచ్చేస్తాను నేను. ఓకే, సో ఐ జస్ట్ గివ్ యూ వన్ ఐడియా అండ్ ఐ గివ్ యూ ఎవ్రీథింగ్ హోంవర్క్. అందుకని నా ఫేవరెట్ ఆపరేటర్స్. సో కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే దీస్ ఆపరేటర్స్ ఆర్ the combination of, so these operators are the combination of arithmetic is equal to and, okay, otherwise I'll tell you arithmetic and assignment comma bitwise and assignment. బిట్వైజ్ అండ్ అసైన్ ఇవి కూడా చాలా యూజ్ అవుతాయి. సో ఏంటి సార్ ఏం చెప్తున్నారు మీరు అంటే
plus equal to, okay, minus equal to, అట్లా అన్ని ఆపరేటర్స్ ఉన్నాయి కదా, ఈక్వల్ టు, ఓకే. సో డివిజన్ ఈక్వల్ టు చెప్పండి ఇంకేమి ఉన్నాయి, మాడ్యులస్ ఈక్వల్ టు అండ్ పవర్ ఈక్వల్ టు, రైట్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, బిట్ వైజ్ ఏమున్నాయి చెప్పండి, అండ్ ఉందా, అండ్ ఈక్వల్ టు, ఆర్ ఈక్వల్ టు, XOR ఈక్వల్ టు, ఎస్. నెగేషన్కి మాత్రం ఉండదు అనమాట, నెగేషన్ ఈజ్ యూనరీ, నెగేషన్కి మాత్రం ఉండదు, మిగతా అన్నిటికీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఈక్వల్ టు రైట్ షిఫ్ట్ ఈక్వల్ టు, ఐ విల్ టెల్ యూ ఓన్లీ ప్లస్ ఈక్వల్, లేదు ఇంకో బోనస్, మైనస్ ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్ టు రెండు చెప్తాను, మిగతా అన్ని మీరు చేయాలి. ఏంటి సార్ ప్లస్ ఈక్వల్ టు ఏంటి సార్ అంటే, నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ విల్ నాట్ ఈవెన్ రన్ ఇట్, సో ఏ ప్లస్ ఈక్వల్ టు బి అన్నాను అనుకోండి, it is as a is equal to a plus b, సింపుల్. ఎస్, అందుకని దీన్ని ఏమంటాము, కాంపౌండ్ అసైన్మెంట్ అన్నాం. ఏమంటాము, కాంపౌండ్ అసైన్మెంట్. కాంపౌండ్ అంటే ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్ అనమాట, అందుకని దాన్ని కాంపౌండ్ అంటారు జనరల్. అండర్స్టూడ్ మై పాయింట్? ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఏ ప్లస్ ఈక్వల్ టు 9, a is equal to a plus 9. Sir, can I say 6 plus equal to a? The answer is no. Why? Because if you are writing 6 is equal to 6 plus a, can you put value into the literal? Literal is a fixed value. Literal is a fixed value. So this is not applicable. Left side operand undalsinde. లెఫ్ట్ సైడ్ ఏముండాల్సిందే, ఆపరెండ్ ఉండాల్సిందే. అర్థమైందా? లెఫ్ట్ సైడ్ కంపల్సరీ వాట్ షుడ్ బి దేర్, అండర్స్టాండింగ్ మై పాయింట్? ఎస్ ఆర్ నో? లెఫ్ట్ సైడ్ వాట్ షుడ్ బి దేర్, కంపల్సరీ ఆపరెండ్ షుడ్ బి దేర్. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్, వీఆర్ టాకింగ్ అబౌట్ compound assignment operator, where whenever we say a plus equal to b, what is the meaning of that? A is equal to a plus b. So for example, a is equal to 5, b is equal to 3. So suppose if I give like this, what is a value? 5. What is b value? 3. Now what I am saying, a is equal to a plus b means a anta 5, b anta 3. So 5 plus 3 is 8. So a becomes what? Understanding? So a gets an assignment. A gets an assignment. Yes? Am I clear? Now for example, if I am asking you a minus equal to 9, same continuation. Continuation. A is equal to a minus 9. What is a value? 8. Very good. Continuation. 8 minus 9 minus 1. A becomes what? Minus 1. Continuation. I think that is why. Is this clear? So ఇప్పుడు ఇంటూ ఈక్వల్ టు అంటే ఏం చేయాలి, a is equal to a into b. వాల్యూస్ యూ కెన్ టేక్ ఆన్ యువర్ ఓన్. ఎస్, దీంతో ఏమవుతుంది, మీకు బిట్ వైజ్ ప్రాక్టీస్ అవుతుంది, అరిథమెటిక్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. దట్ ఈస్ వై ఐ గివ్ దిస్ కంప్లీట్లీ హ్యాస్ టాస్క్. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? Everyone will do it or not? Yes? Okay. So, and then finally we will talk about in, otherwise I'll give it a name. I will call it as membership operators, final operators, membership operators. Whenever I say membership, member, suppose if I'm asking, are you a member of this class? You will say yes. Okay. Is Virat Kohli member of this class? You will say no. Right? So దాన్ని మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటారు. So what we are checking is a particular person is a member or not.
సో డెఫినెట్గా ఇది దేని మీద వర్క్ చేస్తాయి? కలెక్షన్స్ మీద వర్క్ చేస్తాయి. ఎస్, దే విల్ వర్క్ ఆన్ వేర్ కలెక్షన్స్. సో దే ఆర్ used for checking whether an element is available or not in a collection. So predominantly దేని మీద యూజ్ అవుతుంది? ఇది కలెక్షన్ మీద యూజ్ అవుతుంది. Is this clear? Okay. Sir, what are the operators? In operator చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్ అమ్మా, ఎక్కడ కనబడుతూనే ఉంటుంది మీకు ఇది. సో ఇన్ ఆపరేటర్ give true if an element is a member, if an element is a member of a collection. So what are collections? Tell me. Set, list, tuple, range, ఇవన్నీ collection basically. Okay, so we'll take a list. List is universal, we can just go with a list, and for simplicity I'm taking numbers. Okay, so now I'll ask simply, I'll say 7. So 8 in LST. So 8 in LST. So what are you saying? True. Why are you saying true? Yes, 8 is a part of, simple question అడుగుతున్నారు మీరు, is 8 in the list? Is 8 in the LST? Is 8 in the LST? Simply you're asking the question. Now same question I'll ask, but with a different number. 6. Is 6 in the LST? What I'll get? I'll get false. That's it. Yes or no? సో ఇన్ ఆపరేటర్ అర్థమైందమ్మా. సో ఇన్ ఆపరేటర్ లూప్స్లో అన్నిట్లో వాడుతూ ఉంటాం మనం. ఓకే, అండ్ యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఆపరేటర్ కాల్డ్ నాట్ ఇన్. ఏం ఆపరేటర్? నాట్ ఇన్. So not in means opposite. Give true if an element is not a member of a collection. So same thing I will write. 8 not in LST. 6 not in LST. So simply I'll run this. So I will get why sir false? What is the question it is asking? Is 8 not in the list? Is 8 not in the list? No, it is there. But false. అర్థమైందా? మళ్ళీ సేమ్. Is 6 not in the list? Yes, 6 is not there in the list. So true. Done. Is this clear? So this is how we can deal with the membership operators. Which operators? Membership operators. ఇందులో బిట్ వైజ్ తప్ప మిగతా ఆపరేటర్స్ అన్ని ఆఫ్ హై లెవెల్ యూస్, అన్ని బిట్ వైజ్ ఎక్కువగా యూస్ చేయం. ఓన్లీ ప్రాబ్లం వస్తేనే దాన్ని పట్టించుకుంటాం. మిగతా అన్ని విల్ బి ఆఫ్ టాప్ ప్రయారిటీ. ఎస్ ఆర్ getting my point? So we have arithmetic operators, logical operators, relational operators, compound assignment operators, and membership operators. Everyone is of top priority. Yes, so ఇది టాప్ ప్రయారిటీలో ఉన్నాయి కాబట్టి రేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే 11 to 12, 12 to 1 క్లాస్కి రావాల్సిన అవసరం లేదు. మండే రోజు పర్ఫెక్ట్ అయిపోయి వచ్చారు. మీ ఇంట్లో మిక్సర్ గ్రైండర్లు ఉంటాయి కదా, మిక్సర్ గ్రైండర్లు ఉంటే వాటిల్లో వేసేసి మొత్తం జ్యూస్ చేసేసుకుని ఆపరేటర్స్ని తాగేసి మండే వచ్చేసేయండి. సో మండే రోజు నుంచి వీఆర్ గోయింగ్ టు యూజ్ దెమ్. ఇఫ్ ఆపరేట్, ఇఫ్ లాజిక్స్. ఓకే, సో మండే నుంచి నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒక గేమ్ ఆడితే లెవెల్ పెరుగుతుంది కదా, సో నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో వీలైతే ల్యాప్టాప్స్ తెచ్చుకోండి. సో యూ కెన్ ప్రాక్టీస్ హియర్ అండ్లీ, రైట్? సో ఎవ్రీ డే ఐ విల్ బి గివింగ్ యూ సమ్ టాస్క్స్, రైట్? సో మండే నుంచి ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతాం.
సో కాబట్టి కష్టం లెవెల్ కూడా పెరగాలి మండే నుంచి. కాబట్టి రేపు అందుకనే సెలవు ఇచ్చేస్తున్నాను మీకు. సో టుమారో ఐ విల్ నాట్ కండక్ట్ బోత్ ద క్లాసెస్, యూఐ క్లాస్ అండ్ దిస్ క్లాస్ ఆల్సో. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్, వెల్ ప్రిపేర్డ్. సో ఎక్కడ ఏ ఆపరేటర్ వాడాలి, ఎక్కడ ఏ ఆపరేటర్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది, యూజ్ ఇన్ ఏ ఆర్ లెర్న్ ఇన్ ఏ రీసెర్చ్ కైండ్ ఆఫ్ వే. నార్మల్గా ఏదో వీడియో చూసామా టైప్ చేసామా అన్నట్లు కాకుండా, సో యూ రీడ్ ఇట్ ఇన్ ఏ రీసెర్చ్ టైప్ ఆఫ్ వే. అందుకని ఐఎమ్ గివింగ్ యూ 48 అవర్స్, మోర్ దెన్ 48 అవర్స్ ఆఫ్ కోర్స్. ఎస్, అర్థమైందా? అర్థమైందని నేను ఎందుకంత సీరియస్గా చెప్తున్నా, అర్థమైందా? బికాస్ ఈ ఆపరేటర్స్ రాకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ఆపరేటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ ఆపరేటర్స్ ఒక్కటి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ప్రోగ్రామింగ్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. నాట్ ఓన్లీ దిస్, మీరు జావా కూడా నేర్చేసుకోవచ్చు ఈజీ. అర్థమైందా? సో టుమారో యూ కెన్ జస్ట్ చిల్, రిలాక్స్, రైట్, అండ్ కమ్ బ్యాక్ ఆన్ మండే, రైట్? ఎస్, థ్యాంక్ యూ. Yeah, thank you everyone. Thank you. Bye.